గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. తెలంగాణలో నిన్న 2,37,123 రీఫిల్ సిలిండర్స్ డెలివరీ చేసినట్టు ప్రకటించింది. డొమెస్టిక్ కింద ఐఓసీఎల్ ద్వారా 83,166, హెచ్పీసీఎల్ నుంచి 88,257, బీపీసీఎల్ నుంచి 65,700 సిలిండర్స్ ను వినియోగదారులకు అందించినట్టుగా ప్రకటించింది. గ్యాస్ కొరతపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో నిన్న 2,37,123 రీఫిల్ సిలిండర్స్ డెలివరీ చేస్తున్నట్టుగా ప్రకటించింది సర్కార్. డొమెస్టిక్ కింద ఐఓసీఎల్ ద్వారా 83,166, హెచ్పీసీఎల్ ద్వారా 88,257, బీపీసీఎల్ నుంచి 65,700 సిలిండర్స్ ను వినియోగదారులకు అందించినట్టుగా ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, గ్యాస్ కొరతపై ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణలో గ్యాస్ కొరత లేదు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడైనా గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ చేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న సిఎస్ రామకృష్ణారావుతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఒకవైపు నిన్న తెలంగాణలో 2,37,123 రీఫిల్ సిలిండర్లను డెలివరీ చేశామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. రోజు సగటున 12,000 రీఫిల్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నామంటూ కూడా ఒకవైపు చెప్తోంది. ఇక డొమెస్టిక్ కింద ఐఓసీఎల్ 83,166, హెచ్పీసీఎల్ 88,257, బీపీసీఎల్ 65,700 సిలిండర్లను వినియోగదారులకు అందించామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిన్నటి వరకు మొత్తానికి 2,37,000 సిలిండర్లను సరఫరా చేయడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పటికప్పుడు ఈ సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాము. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూస్తున్నాము. ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నాలు చేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కింద అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.